చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు ధర్నా. పెట్రోల్ నింపడానికి వచ్చిన ట్యాంక్ లో ఒక్కసారిగా చెలరేగిన మంట. వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ అంశంపై పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ప్లకార్డులతో జర్నలిస్టులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడ్డ జర్నలిస్టులకు న్యాయం చేయాలనే విషయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ చేసింది తన పైన 10 మంది వ్యక్తిగత వ్యక్తులు దాడి చేశారనే పక్షాన్ని పోలీసులు ఉంటాయి. పోలీస్ కమిషనర్ కాబట్టి రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలోని మహాడిశ్వరి గోపల్లిలో మోహన్ బాబు నివాసం ఉంటున్నారు కాబట్టి ఇదంతా కూడా లాండ్ ఆర్డర్ చేయదానే సిచ్యువేషన్ కావచ్చు. పరస్పరం దాడులు అలాగే నివాసంలో ఉంటే కూడా లాండ్ ఆర్డర్ చేయదానే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కష్టమైతే బిఎన్ఎస్ యాక్ట్ 126 కింద సీపీ రాచకొండ ఇచ్చారు. సో వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. వీరంతా కూడా వ్యక్తిగత హాజరు అవుతున్నప్పుడు విచారణలో భాగంగా అంటే సంవత్సరం పాటు లాండ్ ఆర్డర్ ఎలాంటి విఘాతం కల్పించకుండా తాము వ్యవహరిస్తామంటారు. మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్సే కావచ్చు అలాగే విష్ణుకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది ఎవరైతున్నారు వీడియోలు వస్తాయి. వీడియోలోనే దిగా ఏం కాదు. నువ్వేం దిగదు. వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మీడియాపై దాడి. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. We want justice. We want आवाज दो. आवाज दो. We want justice. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడి. సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడి. సిగ్గు సిగ్గు వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ
జర్నలిస్టుల జోలికి వస్తే జర్నలిస్టుల జోలికి వస్తే జర్నలిస్టుల జోలికి వస్తే జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్. We want justice. 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 మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. 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 జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్. ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని రాచకొండ కమిషనర్కి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాలి. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ అందరూ దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై ఇటువంటి దాడిని అతి తీవ్రమైన హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఖండించాలని ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాము. దీనికి మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మల్కాజ్గిరి జర్నలిస్టులుగా మేమందరం దీన్ని ఖండిస్తున్నాము. కింద వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాము. నాంపల్లి ఎగ్ మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంక్ లో అగ్ని ప్రమాదం. పెట్రోల్ నింపడానికి వచ్చిన ట్యాంక్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిన సిబ్బంది సమయానికి అక్కడ ఉన్న వారు పరుగులు తీయడంతో తప్పిన పెను ప్రమాదం. వసతి గృహ अरे अल्लाह हमारे जगह हमारा क्या था, जिंदगी पूरी इसमें गुजर रही ये लाइन में 88 से लाइन में अल्लाह का फजल है अल्हम्दुलिल्लाह. మీ పేరు మొహమ్మద్ గౌస్. బండి వచ్చేసింది ఇక్కడ పంప్ కాడ. బండి వచ్చేకి ఆగి చూసింది. మేము చూసేకి డ్రైవర్ వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి. బండి మేము కూర్చో చెప్పడానికి మేము కూర్చోనికి సెల్ఫ్ కొట్టడానికి బండి రివర్స్ తీసుకునేకి మేము ఏం ప్రాబ్లం లేదు మాకు. బండి తీసుకునేకి రోడ్డు మీద పెట్టించింది. మేము బి డ్రైవర్. ఈ బండి డ్రైవర్ ఎక్కడండి ఎక్కడ పోయింది తెలుసలే. బండి రివర్స్ తీసుకునేకి ఇక్కడ పెట్టేసింది. దిగు చెప్పింది, దిగేసింది. మేము రోజు మధ్యాహ్నం దాదాపు 2:25 మన ఇక్కడ ఏకనార్ దగ్గర నాంపల్లి పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అది ట్యాంకర్, దాంట్లో దాదాపు 15 KL పెట్రోలు అండ్ 5 KL డీజిల్, ఈ రెండింటితోని ట్యాంకర్ అన్లోడ్ చేసుకోవడానికి రాగానే అది ఆ ట్యాంకర్ షాంబర్స్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకు OTP వస్తుందంట. ఆ OTP రాగానే పైన లిడ్ ఓపెన్ చేస్తుంటే ఫైర్ క్యాచ్ అయింది. ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్తో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈలోపు మా అంబర్పేట ఫైర్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయగానే అంబర్పేట ఫైర్ స్టేషన్, MPT అండ్ గౌల్గూడ వాటర్ బౌజర్, సెక్రటరియట్ మల్టీపర్పస్ 3 వెహికల్ కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి రీచ్ అవ్వడం జరిగింది. అంబర్పేట అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జితేంద్ర ప్రసాద్ కూడా స్పాట్కి వచ్చేసి ఇమ్మీడియట్గా మంటలన్నింటి కూడా కంట్రోల్ చేయడం జరిగిందండి. పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు, ఇంజూరీ ఎవరికి కాలేదు. పెద్ద ప్రమాదాన్ని మాత్రం ఇమ్మీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ చేయడం జరిగింది. వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వంటగదిని విద్యార్థులకు అందించే బియ్యాన్ని పరిశీలించారు. వంట కోసం, త్రాగునీటి కోసం నాణ్యతను పరిశీలించేందుకు 12,000 H2S టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో త్రాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు తెలుసుకోవడానికి ఈ వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. వంట చేసేటప్పుడు విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం బాగులేనట్లయితే తిరిగి పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇది కూడా ప్లాస్టిక్ లో స్టోర్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు. సో మనము ఏం చేస్తున్నాము, ప్రతి స్కూల్లో ఈ బాటిల్ ఇవ్వడం జరిగింది. మన రూరల్ వాటర్ సప్లై దగ్గర ఉంటుంది, వైల్ అంటాము, H2S టెస్ట్ వైల్ అని. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. సో మన పిల్లలు, మన స్టాఫ్ ఏదో వాటర్ వాడుతున్నారు వంట కోసం, తాగునీటి కోసం, ప్రతి స్కూల్లో ఇది ఇచ్చేసి మనము వాళ్ళకి 24 hours ఉంచాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెకండ్ మండే చేస్తున్నాము, వారంకి 2 సార్లు చేస్తున్నాము. దీంట్లో వాటర్ ఉంచితే 24 hours తర్వాత ఒకవేళ అది నల్లగా మీన్స్ బ్లాక్ అయితే దట్ వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అనమాట, అంటే హ్యూమన్ కన్జంప్షన్ అనమాట. అలాగా మొత్తం బ్యాక్టీరియల్ టెస్ట్ చేసి అప్పుడు మనము వాడుతున్నాము అనమాట. సో ప్రతి జిల్లాలో వీ హ్యావ్ పర్చేస్ 12,000 వైల్స్. మనకి 1000 స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ ఒక 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కేజీబీవీ హాస్టల్స్ కావచ్చు. సో ప్రతి వారికి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో ఏమవుతుంది, వాళ్ళు ప్రతి సెకండ్ మండే, ఫస్ట్ మండే అండ్ థర్డ్ మండే చెక్ చేసి వాటర్ ఎట్లా వస్తుంది, ఏముంది, ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే వాసన వస్తుంది, వాటర్లో సమ్ కంటామినేషన్ ఉంది, అప్పుడు కూడా చెక్ చేసి వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఇలాగా మనము ఇచ్చింది ప్రతి స్కూల్లో. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద మోండా మార్క్ భాజపా కార్పొరేటర్ కు సంబంధించిన బ్యానర్లు జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించింది. బ్యానర్లను అకారణంగా తొలగించడం పట్ల భాజపా కార్పొరేటర్ కొంతం దీపిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యానర్లు తొలగింపు విషయాన్ని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా స్థానికంగా పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ అంశంపై పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు శాంతి భద్రతను కాపాడడం మానేసి ప్రభుత్వానికి బానిసలుగా మారడని వక్తవ్స్ పలుకుతున్నారు. ఇలాంటి చర్యల మూలంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, మా మనోభావాలు దెబ్బతింటే సహించేది లేదని బ్యానర్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడి దగ్గర రాజకీయాలు ఎందుకని మేము బ్యానర్లు వేయలేదు. మేము ఆ రోజు 7 రోజులు ఏ రోజైతే విగ్రహ ధ్వంసం జరిగిందో అప్పటి నుండి దీక్ష ధర్నాలు చేస్తే ఏ కాంగ్రెస్ నాయకునికి ముఖం లేకుండే, ఏ బీఆర్ఎస్ నాయకునికి ముఖం లేకుండే 7 రోజులు మేము ఇక్కడ కూర్చొని బస్తీ వాళ్ళము హిందూవాదులందరూ కూర్చొని మేము దీక్ష చేసినందుకు ఈ రోజు మేము దెబ్బలు తిన్నాం. మా మీద కేసులు వేసిండ్రు. నిన్న రాత్రి చూస్తే బ్యానర్లు అన్ని నింపిరు. వాళ్ళు నింపినప్పుడు నేనెందుకు నింపొద్దు, నాకు చాలా వేసమా అని నేను బ్యానర్లు వేస్తే బీజేపీ బ్యానర్లు చెప్పిండ్రు. సినీ యాక్టర్ మోహన్ బాబు TV9 రంజిత్ రిపోర్టర్ పైన దౌర్జన్యంగా దాడి చేసినందుకు నిరసనగా ఇబ్రహీంపట్నం అయ్యప్ప స్వాములు TV9 రంజిత్ రిపోర్టర్ కు తాను మాల వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులను చూడకుండా అమానుషంగా కొట్టినందుకు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ ఇబ్రహీంపట్నం అయ్యప్ప స్వాములు ధర్నా చేయడం జరిగింది. వారికి సాంఘీభావంగా అయ్యప్ప మాలదారులపై ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడక్కడ చెదురుమూడు సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని ఖండిస్తూ భౌతిక దాడులను ఆపాలని, ఇవి సమాజము హర్షించదగినటువంటివి కావని, మీడియా మిత్రుల పైన ఇలాంటి దాడులని ఉపేక్షించమని, అదేవిధంగా అయ్యప్ప మాలదారంలో ఎక్కడైనా పాఠశాలలో అక్కడక్కడ పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మాలదార కనీసం అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఆ నల్ల బట్టలను చూస్తే స్వామి అని సంబోధించే ఈ సమాజంలో, సమాజానికి ఆయన ఒక పార్లమెంటులో పనిచేసినటువంటి వ్యక్తి, సమాజానికి ఎన్నో సినిమాలు తీసిన అవార్డులు తీసుకున్నారని గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అయ్యప్ప మాలదారుని మీద భౌతిక దాడులని ఈ సమాజం ఖండిస్తుంది. వారిని ఉపేక్షించము. మోహన్ బాబుని శిక్షించే వరకు అయ్యప్ప స్వాములు ఎవ్వరు కూడా ఈ నినాదాలు వారికి సాంఘీభావం ఉండాలి. మిత్రుడు రంజిత్ పైనటువంటి జరిగిన దాడి ఏదైతుందో దాన్ని ఖండించాలి. వారు ఈరోజు ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితుల్లో అంత క్రూరంగా వాళ్ళు ఈరోజు మిత్రుడిని దండించడం జరిగింది. దీన్ని అయ్యప్ప స్వాములు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.
స్వామి మీడియా మిత్రునికి జరిగినటువంటి ఈ దాడిని అందరం ఖండించాలి. స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వాముల పట్ల, హిందూ ధర్మం పట్ల జరుగుతున్న దాడులని ఖండించాలి. స్వామి మోహన్ బాబు, మోహన్ బాబు. ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో గల ముత్యాలమ్మాలయంలో విగ్రహ ప్రతిష్ట పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని వాటిని గౌరవించాలన్నారు. ప్రభుత్వం దోషుల పట్ల కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలన్నారు. కొంచెం ఓం యై నమః నాభౌ, ఓం కిం నమః ముఖ్యే, ఓం చేం నమః పాదయో, ఓం విశుద్ధాయై నమః, ఓం నందిన్యై నమః, ఓం సుప్రభాయై నమః, ఓం విజయాయై నమః, ఓం మూర్తిషు దేవతాస్పతిషు దేవతాభూతేషు చేతి తీరన్నా చేతి అన్న సరే మహాలక్ష్మీ విభేదాలు కానీ లేకపోతే మత ఘర్షణలు కానీ మీదొక సమాజం మాదొక సమాజం అటువంటి ఏం నేను నా చరిత్రలో చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ వాళ్ళకి కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సార్, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారు? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటే ఇటువంటి ఘటనలు జరగదు. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రెండవది, ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. జరుగుతాయి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఊహించాం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంది. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరూ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు. మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముత్యాలమ్మ దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. సమాజాన్ని కదిలించేయడం, హిందూ మనోభావాలు దెబ్బతినడం, అవన్నీ జరిగినటువంటి సంఘటన.
బట్ ఆ రోజు దాని మీద బస్సు అంతా ఏకం కావడం, రెండోది రాజకీయ పక్షాలు కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించడమే కాకుండా అందరూ ఐకమత్యంగా పోరాటం చేసినట్టు కూడా చూసాం. బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతిష్ట జరగడం, అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండోది ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం. ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది. ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షించడానికి సందర్భం. ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రోజు చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకోవాలని. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, రెండోది సమాజం అందరూ కూడా ఆ రోజు ఒక 5-6 రోజుల పాటు ఇక్కడే ఉండి పోరాటం చేశారు. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం, వచ్చిన తర్వాత సరే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని, ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పినాం. ఆ రోజు చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం. ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం. ఆ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ వంశపారంపర్యంగా కుటుంబ సభ్యులు కానీ, బస్తీ వాళ్ళు కానీ, లేకపోతే ఎండోన్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తారంటే సంతోషంగా, ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఒక 10 రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలే, ఎవరు వస్తున్నారు తెలియదు, ఎవరు పోతున్నారు తెలియదు, రాత్రంతా మేల్కోవడం, నానా భయానకమైనటువంటి వాతావరణం ఉంటే. బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం. రెండోది ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా 3 రోజుల పాటు ఘనంగా జరగాలి. ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం, దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా, మన సమాజాన్ని కాపాడే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారు, మొక్కొచ్చు, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అభ్యంతరం ఉండదు. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30-35 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు, ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా పీస్ఫుల్ ఏరియా. మోహన్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కాంటినెంటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతున్న చైర్మన్ డాక్టర్ గురుఎన్ రెడ్డి, మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జగదీష్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్, కార్డియాలజిస్ట్ సిఎన్ మూర్తి. డాక్టర్ గురుఎన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న సాయంత్రం మోహన్ బాబు హాస్పిటల్కి రావడం జరిగింది. బీపీ ఎక్కువగా ఉంది, నొప్పులు అధికంగా ఉన్నాయని హాస్పిటల్లో చేరారు. మెడనొప్పి, కాలు విపరీతంగా నొప్పులున్నాయన్నారు. కొన్ని గాయాలున్నాయి, కంటి కింద వాపుగా ఉంది. ఈరోజు సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. సిటీకి వెళ్తారు. డాక్టర్ జగదీష్ గారు, ఆయన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు. ఆయన మీ అసెస్మెంట్ కింద వాపుగా ఉంది. ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి, లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఓకే, ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం. ఆయన ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్లో. అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా
స్టెబిలైజేషను, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. సో యాక్టర్ మోహన్ బాబు గారు నిన్న సాయంకాలం కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చారండి. కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే. సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జను. ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ గారు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన he was not in a frame of mind to understand as to what is going on. So now I will ask Dr. Raghuveer to what was his assessment and very quickly quickly review. నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము. అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేసాం నిన్న నైట్కి. ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. హార్ట్ మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయేమి అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. అండి. సో డాక్టర్ మోహన్ బాబు గారు నిన్న ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చువేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్గా కూడా హై బీపీ, హై హార్ట్ రేటు, ఫ్లక్చువేటింగ్ బీపీ, ఫ్లక్చువేటింగ్ హార్ట్ రేటు ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఈ కాదు కదా రౌడీలు తరలించి అసలు ఆ దిశగా ఆ పిల్లాడు వెళ్ళటమే చాలా దారుణమైన పరిస్థితి. ఆ పిల్లాడు వెళ్ళటము, ఆ రౌడీలు తెప్పించి రౌడీలు వీటికి మొన్న మోహన్ బాబు మైక్ లాక్కున్నాడు అని అందరూ మీడియా అంతా మీడియా ఎంత మీడియా అయినా, మీడియాకి ఎంత స్వతంత్రం ఉన్నా, మీడియాకి గళము ఎంత గట్టిగా ఉన్నా సరే మీరు మొహం మీద మైక్ పెట్టేసేసి అర్ధరాత్రి చీకట్లో, పైగా పర్మిషన్ కాదు అలా పర్మిషన్ లేకుండా వచ్చేసారు, ఎవరు చెప్పకుండా వచ్చేసి ముఖం మీదకి మైక్ పెట్టేసి అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మరి మనిషికి కోపం రాదా? ఆ మైక్ లాగేశారు. దాంతో మీడియా మీద విరుచుకుపడ్డారు, అది పెట్టారు అని చెప్పి మీడియాలో చెప్పడం, మీడియాలో విరుచుకుపడ్డే లక్షణం కాదు మోహన్ బాబుది.
మోహన్ బాబు మీడియాతో ఎంతో మిత్రుగా ఉంటాడు, ఎంతో మైత్రితో ఉంటాడు. సందర్భాన్ని బట్టి అక్కడ అతను ఆ మైక్ అతను పట్టుకుని అతను మైక్ మొహం మీద పొడిచాడు. చీకట్లో మొహం మీద అలా పెట్టేటప్పటికి చిరాకేసి అని చెప్పి మైక్ లాగాడు. దాని మైక్ మీడియా మీద దాడి అంటూ మాట్లాడటం, దాన్ని కొంతమంది తెలిసి తెలియక రాదు. కానీ దయచేసి మీరు తెలుసుకోండి, అది దాడి మీడియా మీద దాడి చేసే మనస్తత్వం, దాడి చేసే వ్యక్తిత్వం, దాడి చేసే అవకాశము ఎప్పుడు మోహన్ బాబు చేయడు కూడా. అది మనం జరిగింది కూడా దాడి కాదు. వాడు ముఖం మీదకి పెట్టేశాడు. మీరు చూసుంటే ఆ రోజు ఆ స్పాట్లో ఉంటే తెలిసేది. ముఖం మీద ఉంటే ఇంకొంచెం కళ్ళకు పొడుచుకునేది. ఆ స్థాయిలో పెట్టాడు. దానికి ఇచ్చేసాడు, అంతే తప్పితే కాదు. ఇంకోటి వాళ్ళ రౌడీలు తీసుకొచ్చి మీరు నిజాలు తెలుసుకోవాలి. రౌడీలు తాండూరు నుంచి రౌడీలను పిలిపిస్తున్నారంటే ఆ పిల్లాడు ఎంత చెడిపోయాడు, ఎంత ఒక నిజంగా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ఒక తండ్రి గడుపును చెడబుట్టిన బిడ్డడు అనాలా, దారి తప్పిన బిడ్డడు అనాలా, జ్ఞాన విజ్ఞానం నశించిన బిడ్డడు అనాలా, సంస్కారం కోల్పోయిన బిడ్డడు అనాలా, ఎలాంటి బిడ్డడు అనాలి? ఒక తండ్రి మీదకి అన్న మీదకి గొడవలు ఉండొచ్చు, ఏ ఇళ్లలో లేవు. ఆస్తుల మీద గొడవలు పడుతున్న కుటుంబాలు ఎన్ని లేవు? తండ్రి ఇప్పుడే నేను పైకి వెళ్ళి వచ్చాను, మోహన్ బాబుని చూసి వచ్చాను. చాలా మానసికంగా భౌతికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ చాలా మీడియాకి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, కొన్ని విషయాలు మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దీని గురించి స్పందించేటప్పుడు కానీ మీరు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. అంటే మోహన్ బాబుకి నాకున్న సన్నిహితం ద్వారా ఒక 45 ఏళ్ళ జర్నీ మా ఇద్దరిది. నన్ను దర్శకుడు చేసింది తనకి నాకు అనేక చిన్నప్పటి నుంచి ఉన్న బంధాలు ఉన్నాయి. నేను అల్లూరి సీతారామరాజు అసిస్టెంట్గా పనిచేస్తే ఆ సినిమాలోకి ఫస్ట్ పెళ్లి కొడుకు వేషానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మేము ప్రయాణం చేస్తున్నాం. కనుక అతను సన్నిహితంగా ఉండటం వల్ల అతని యొక్క కుటుంబ విషయాల్లో కానీ అన్ని విషయాల్లోనూ కానీ నాకు తెలుసు కనుక కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ జరుగుతున్న దౌర్భాగ్యం ఒక చెడిన దారి తప్పిన బిడ్డని ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డను సరైన మార్గంలో తెచ్చుకోవడానికి ఒక తండ్రి చేసే ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నంలో జరిగిన ఇదే. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన దారి తప్పిన కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తప్పరపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదోపాయంలో అన్ని రకాలుగానే ప్రయత్నించాడు. ఆ బిడ్డడు దారికి రాకపోయేటప్పటికి కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయం అది ప్రెస్కు బయటపడింది. ప్రెస్కు వచ్చేటప్పటికి మరి 4 గోడల మధ్య కాకుండా బయటకు వెళ్తుంటే ప్రెస్ ఆటోమేటిక్గా మీరు ఎంటర్ అవుతారు. దాని గురించి తప్పుపట్టం కాదు. కానీ దయచేసి ప్రెస్ మీలో అందరిని అంటలేదు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అవచ్చు, ఇక్కడ లేని వాళ్ళు అవచ్చు, కొంతమంది కొంచెం అనాలోచితంగా వివరాలు తెలియకుండా విషయాలు తెలియకుండా రకరకాలుగా రాసిస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీలను పిలిపించే పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ ఆ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీలు పిలిపించి రౌడీలు ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద దాడి చేయడానికి విష్ణు ఇంటి మీదకి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయమో అది మీరు తెలుసుకోవాలి. హైదరాబాద్ ఇటీవల నగర శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 16 పిల్లలను పెంచుకుంటున్న తల్లిదండ్రులు వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ పిల్లలను అమీర్పేటలోని శిశు విహార్కి తరలించారు. పెంచుకుంటున్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్షర జ్యోతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అనుష రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ తాను చేసిన స్టింగ్ ఆపరేషన్ కారణంగా పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయ్యారు. 16 మంది పిల్లల్లో 9 మంది తల్లిదండ్రులు తాము పెంచుకున్న తమ పిల్లలకు అప్పగించాలని వారు హైకోర్టును ఆశ్రయించారని అనుష వెల్లడించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇప్పుడు శిశు విహార్లో ఖైదీ కంటే హీనంగా జీవిస్తున్నారని వారు తెలిపారు. పిల్లలు దూరం అయ్యారనే ఆవేదనతో పిల్లలను పెంచుకున్న ఓ తండ్రి మరణించడం బాధాకరమని వారు వెల్లడించారు. తక్షణమే ఆ పిల్లలను వీరికి దత్తగా తీసుకున్న వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విప్లవ్ వినయ్ తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుండి పిల్లలను దూరం చేసిన ఆ పిల్లలను తక్షణమే పిల్లలను పెంచిన తల్లిదండ్రులకు వారి పోషణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 1 వీక్ అయినాక సిపి రివీల్ చేశారు అనమాట. 46 మెంబర్స్ పిల్లలు మేము ఒక్క పాపనే పట్టుకున్నాము. 46 మెంబర్స్ పిల్లల్ని ఆ అమ్మాయి శోభారాణి అనేటామే అమ్మిందని చెప్పేసి అని సార్ చెప్పారు. అందులో 16 మెంబర్స్ని సరెండర్ చేసుకున్నారు. 9 మెంబర్స్ మటుకు మా పిల్లలు మాకు కావాలి అని హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇన్ని రోజులు తిరగడం ఇవన్నీ చేశారు.
ఎలిజిబుల్ ఉంటే కారా వెబ్సైట్ త్రూగా లీగల్గానే వాళ్ళకి అప్పగిచ్చేస్తే బెస్ట్. వాళ్ళు అనాథలు అని కాకుండా వాళ్ళు ఎవరివైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ పిల్లలను వాళ్ళకి అప్పగిచ్చేస్తే వెళ్ళి చూసి వచ్చిన, నేనైతే వెళ్ళలేదు, చూసి వచ్చిన ప్రకారం అయితే మా పిల్లలు ఇట్లున్నారు అది అని వీడియో సెండ్ చేశారు. అది ఒక వీడియో చూపిస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ని చూసి ఏడవడం, ఇట్లా ఈ పిల్లల ఏడుపుకి మీరే కారణం అవుతున్నారని వీళ్ళు ఇంకా చెప్పడం. మాకు అంటే అందరితో పాటు ఉన్నారు, ఇక్కడైతే పేరెంట్స్ వాళ్ళు ఇష్టంగా లేరు కాబట్టి ఇంకెక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు కదా. సమాజ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బాధితులైనటువంటి తల్లిదండ్రులకు భరోసాగా ఉండడానికి ఈరోజు బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే గత మే నెలలో జరిగినటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్ వల్ల ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకునే విషయంలో కొంతమంది దుశ్చరణతో వాళ్ళ తప్పుడు ప్రచారంతో కొంతమంది నిజంగా తల్లిదండ్రులు సొంత పిల్లల్లాగా చూసుకున్నటువంటి క్రమంలో కొంతమంది తప్పుడు ప్రచారం వలన ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని లాక్కోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను తీసుకున్నటువంటి ఆ రోజు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నాను. ఎందుకంటే జ్యుడిషియల్ ప్రకారం 35, 36, 37 రూల్ ప్రకారం ఎవరైతే ఆర్థికంగా స్తోమతగా ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటారో అలాంటి వాళ్లకు ఒక బాండ్కాయిరం కానీ మిగతా ఏదైనా పెట్టుకొని ఇచ్చేయచ్చు అనే ఒక నిబంధన ఉన్నది లీగల్ యాక్ట్ ప్రకారం. దాన్ని ఉల్లంఘించి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 9 మంది, ఇప్పుడు 16 మందిని తీసుకున్నారు. దాంట్లో 9 మంది ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళు ఇవ్వచ్చు కదని చెప్పి హైకోర్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసింది అధికారులకు. ఇప్పటి వరకు 2 వీక్స్ అంటారు. వాళ్ళకి ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ఈరోజు చేయడం అనేది, ఈ చర్య అనేది కరెక్ట్ కాదని, ఇది ఏదైతే ఉన్నదో వీళ్ళకు న్యాయం చేయాలని. ఈ రోజు ఒక ప్రాణం బలైపోయింది. ఒక పేరెంట్ ఎవరైతే పెంచుకున్నారో ఆ బేబీకి సంబంధించినటువంటి పర్సన్ ఆయన చనిపోవడం జరిగింది, హార్ట్ స్ట్రోక్ వచ్చేసి. అది తట్టుకోలేక ఈ 9 మంది ప్రాణాలు కూడా అలా బలి కాకుండా వాళ్ళకి న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి గారు సీతక్క గారిని మరియు ఎవరైతే అధికారులు వాళ్ళ పైన కొద్దిగా కనికరం చూపించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పగించాలని నేను వీళ్ళని తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం పోతే ప్రాణం రాదు, వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు అనేది చాలా మీరు వివరించుకుంటే కనుక, మీరు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుంటే కనుక మీకే తెలుస్తుంది. దయచేసి ఎవరైతే ఆర్ఫన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజమైనటువంటి అవసరం ఉన్న తల్లిదండ్రులకు అప్పగించాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని అన్యాయాలకు గురి చేయకుండా, ఈ విధంగా ప్రాణాలు పోయే విధంగా చర్యలు తీసుకోకుండా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని ఎత్తుకుపోయే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కమిటీ చేసి దాని మీద నివేదిక, ఎలాంటి అసలు ఏం జరుగుతుంది, పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు, ఈ మిస్సింగ్ కేసులు ఎక్కడ పోతున్నాయి, అసలు ఎందుకు మిస్ అవ్వడానికి కారణాలు ఏందని తెలుసుకొని దానిపైన చర్యలు తీసుకొని కమిటీ కానీ నివేదిక ఏర్పాటు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు పిల్లలు కనుక బయటికి వెళ్ళి ఆడుకుంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నది. దీన్ని ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు అడాప్షన్ అనేది కొంతమంది పిల్లలు పుట్టికు ఒక 1 or 2 years తర్వాత కూడా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది కేసులు ఏవైతున్నాయో దాన్ని చేజెక్కించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ కన్న తల్లిదండ్రులు కానీ పెంచుకోవాలనుకున్న తల్లిదండ్రులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సమాజ్ స్టూడెంట్ కాన్వెంటల్ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు ఇలాగా ఫ్యామిలీ సమస్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. గత 30 సంవత్సరాలుగా మీడియాతో తండ్రి గారికి మంచి సంబంధాలున్నాయి. ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి, ఎవరో ఒకరు తగ్గుతారు. మా నాన్న మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ఆయన చేసిన తప్పు. మీకు కుటుంబం ఉంది, మీకు సమస్యలుంటాయి. మీడియాతో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి. మా ఇంటి సమస్యను ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేయకండి. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. నేను కన్నప్ప ప్రమోషన్స్ లో ఉండటం జరిగింది. 2-3 రోజుల్లో నేను లేకపోవడం సమస్యలు వచ్చాయి. నిన్న రిపోర్టర్ పై ఎటువంటి దాడి చేయలేదు. గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. మేము పబ్లిక్ ఫిగర్ కావచ్చు, మాకు వ్యక్తిగత విషయాలు ఉంటాయి. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాం. రాచకొండ పోలీసులకు ఇచ్చిన నోటీసులకు స్పందించారు. కమిషనర్ నోటీసులు మాకు ఇస్తారా, మీడియాకు ఇస్తారా? నిన్న సాయంత్రం నుంచి మీడియాలో నోటీసులు అన్ని వస్తున్నాయి. ఈరోజు ఉదయం హాస్పిటల్ కు వచ్చి రాచకొండ పోలీసులకు 10:30కు హాజరు కావాలన్నారు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు
ఈ సిచ్యువేషన్ ఇట్స్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామన్నట్టు మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది. మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ there is light at the end of the tunnel అని నేను హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి, మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. మై సిన్సియర్ రిక్వెస్ట్, yes, fortunately or unfortunately, we అందరం పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3-4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And ఒకే ఒక తప్పదు, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసులో ఎప్పుడైనా మాట్లాడారా?
ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్నారు మీరు, లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూస్తారు. కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది ఆరోపిస్తున్నారు. మీరు శత్రువుగా చూస్తున్నారు, తమ్ముడుగా. ఆయన గురించి నెగిటివ్ గా మీరు పోర్ట్రే చేశారు, అందుకని ఈ ఇష్యూకి కారణమైంది అని అంటున్నారు. నాన్న మీద ఎప్పుడూ నాకు గౌరవం ఉంటుంది అని చెప్తున్నారు మనసులో. మీరేం చెప్తారు? దాని గురించి చెప్పేది ఏం లేదండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతారు. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్, ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీ సమస్య అంటున్నారు, యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. బట్ ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న తమ్ముడు నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటుంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించానని, ఇది కాకుండా మా అమ్మలాగా మాట్లాడాను మీరు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమన్నారు? మీరేమన్నారు? యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. బట్ ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న తమ్ముడు నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటుంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించానని, ఇది కాకుండా మా అమ్మలాగా మాట్లాడాను మీరు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమన్నారు? మీరేమన్నారు? అన్ఫార్చునేట్. మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నేను మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు కష్టపడటం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంటాం. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లను.
ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి? అంటే క్లియర్గా చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్కి ఈరోజు 5 గంటలు సార్, నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ I came yesterday morning, but out of respect to the chair, I'll go and talk to them. See, families are complicated. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు నమస్కారం. Chance. If I had the chance, ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. If I had the chance. ఫిర్యాదులు చేసేవారు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. మా ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు? నేను వచ్చేదాకా ఆగలేరా? నేను ఏమవుతుంది అని. ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడాబడి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. టైమ్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అండి. ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్. చట్ట ప్రకారం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? కుటుంబ పరంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ అమికబుల్లీ అండి. ఐఎమ్ 100% షూర్. ఏ ఫ్యామిలీ కొట్టుకోలేదు, ఏ ఫ్యామిలీ కలవలేదు, అంతే. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అల్టిమేట్గా ఏమయ్యేదంటే మీ అందరికీ ఇది ఒక బిగ్ బాస్ షో లాగా ఉంది. ఇది అంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. Negative news is always, popular among the audience. I'm talking about the general perception. We're all entertainers. I'm an entertainer. You're media guys. We all know the truth. That's true. No, the thing is, I'll tell you, what drives anything in the society, I'm talking about the society, and you cannot deny what drives the society. What catches the eyeballs. And I'm talking science. Okay, please. I'm talking science. I'm kind of, I have some media study background also. Okay, so that's what I'm saying. మా నాన్న దేవుడు తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని విష్ణునే చూస్తున్నాడు మా అన్నని చెప్తున్నారు. ఏమంటారు? మనసు ఆరోపిస్తున్నారు. ఈ వివాదానికి అంతటికి కారణం కూడా మీరనే చెప్తున్నారు. This for people అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్, డూ నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి కొన్ని ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం. So let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally.
అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళీ ఆ వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడాడు. ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించారు. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. ముందు కూడా మధ్యాహ్నం మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? తీసుకెళ్ళి మీ తమ్ముడే కదా సార్. ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? తండ్రి. ఎస్. Did he invite you? Did my father invite you people? కాదండి, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం కదా. మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు. అది బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? నేను మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి సమాధానం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దాట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్నిఫై దోస్ కామెంట్స్. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. మనం మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం, ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే, యూనో అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ యూ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు యూనో గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, ద 3rd జనరేషన్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసిందే. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. ఎక్కడికి లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్.
ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడండి. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనను మనం ఇచ్చే మాటలు ఇంట్లో ఉండొద్దు అని అండు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పగలను. అది నేను 100 ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకే ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడు గురించి చెప్పారు. రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది మాట్లాడుకోవచ్చు. ఆదరించున్నారు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్. అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీడియాని నేను తప్పు పట్టట్లేదండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్ ఐ నెవర్ సెడ్ దాట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్ 90%, 95% వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. సి ఐ హ్యావ్ అ ఫాదర్. ఓకే, హీ 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్. ఎక్కడైందంటే నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను కంప్లైంట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు ఇట్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది. మా అమ్మ, ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాను. అంతవరకే మాట్లాడతాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ ఇష్యూస్ని మాట్లాడు. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు. కానీ సుమాని పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేం ఉంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం.
కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం, అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతాపిత గురుదైవం. శాంతియుతంగా సమస్య పరిష్కారం చేసుకోవడానికి నేను సిద్ధం. మా అమ్మ హాస్పిటల్లో ఉందని అబద్ధాలాడారు. నా తల్లి జల్పల్లిలోని నివాసంలోనే ఉంది. విజయనికేతన్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించడంతోనే నన్ను టార్గెట్ చేశారు. మరోసారి శాంతి భద్రతలు విఘాతం కలిగించవద్దని సిపి ఆదేశించారు. నేను మరోసారి ఇంటి వద్ద గొడవలు పడ్డం కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ చేయనని సిపికి హామీ ఇచ్చారు. నేను ఫిర్యాదు చేసిన కేసులో ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. అతన్ని కూడా స్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని కోరాను. తానిచ్చిన ఫిర్యాదు పైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సిపిని కోరాను. మా నాన్న దేవుడు, మా నాన్నను కొంతమంది ప్రభావితం చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే బాబు అంటే విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని జర్నలిస్టుల మీద దాడి చేసిన మోహన్ బాబు ఆ విషయంలో కూడా మనోజు ఇప్పుడు చూడొచ్చు బయటకి వచ్చారు. మంచు మనోజు బయటకు వచ్చారు, సిపి కార్యాలయానికి వచ్చారు, సిపి ఆఫీస్కి వచ్చారు. దీంతో సిపి ఆఫీస్ దగ్గర సిపి ఆఫీస్ లోపలికి వెళ్తున్నారు. డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టులు కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్న నినాదాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజు మంచు మనోజు మనోజు ఇప్పుడు చూడొచ్చు బయటకి వచ్చారు. మంచు మనోజు బయటకు వచ్చారు, సిపి కార్యాలయానికి వచ్చారు, సిపి ఆఫీస్కి వచ్చారు. దీంతో సిపి ఆఫీస్ దగ్గర సిపి ఆఫీస్ లోపలికి వెళ్తున్నారు. డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టులు కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్న నినాదాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజు మంచు మనోజు మంచు మనోజ్ మీద కూడా దాడులు చేశారు. ఈ విధంగా చూడొచ్చు మంచు మనోజ్ బయటకి వస్తున్నారు, కార్ల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు రోపాటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా దాంతోపాటు అంటే జర్నలిస్టులు కూడా డౌన్ డౌన్ మోహన్ బాబు అంటూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బతగిన లేరు. మా అమ్మగారు,
రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే. థ్యాంక్ యూ. చచ్చిపోతున్నాము. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊళ్ళందరికీ మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజున హైదరాబాద్లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, చంద్రగిరిలో పెట్టాడని జనాలు అభివృద్ధి చెందాలి. ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో దాన్ని ఎడ్యుకేషన్ వచ్చి అలా చేయడం ఒక పేద నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. కెమెరా డౌన్ చేయండి, ఫ్రంట్ ఉన్నది. మీకు కూడా తెలుసండి. సాయంత్రం ప్రెస్ మీట్ ఉందా? ఏమొస్తుంది ముంగట ఎందుకున్నా అనేది కొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసినా అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మనోజ్ మీరు స్టేట్మెంట్లు ఇస్తారా, దాడులు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ జర్నలిస్ట్? మీరే తెలియదు జరిగింది కదా మీ ఫ్యామిలీ, మీ డాడీ కొట్టిన దెబ్బలకు జర్నలిస్టులు హాస్పిటల్లో ఉన్నారు. దానిపైన మీ వివరణ ఏం చెప్పండి, మీ వివరణ చెప్పండి. ఓకే బాయ్. అమ్మ బాబు చచ్చిపోతారు, గుంతలు వచ్చకపోయి ఫోన్ ఎవరు సెల్ విజయ్ అనే వ్యక్తిని ఇరవై వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. చేతుల్లో చూడు తెలుస్తుంది. ఏదైతే చూస్తున్నారు శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం మేకలబండ భాగ్యనగర్ నిన్న మంగళవారం రాత్రి సమయంలో అమ్మవారు పసుపు చల్లి పాదం దర్శనం ఇవ్వడం జరిగింది. రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. తప్పకుండా చేస్తామమ్మా. ఈ పాదం నీదే కదమ్మా. పాదం అమ్మా ధన్యవాదాలమ్మా. మీ పాదంతో మాకు దర్శనం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అమ్మా అమ్మా ఈ బండాలు ఏం చేయమంటారమ్మా? ఈరోజు పూజలు చేసి రేపు ఉదయం పెట్టేస్తామమ్మా.
పోచమ్మ తల్లికి హైదరాబాద్ పాతబస్తీ ఆలియాబాద్ డివిజన్ షంషేద్ గంజ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అయ్యప్ప స్వామి మాలాధారంలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి దుర్గేష్ బాత్రూమ్ కు వెళ్లి వస్తుండగా అతనిపై 8వ తరగతి విద్యార్థులు కొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అయ్యప్ప స్వాములు స్కూల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ దాడి విషయంపై స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులను వేరే బ్రాంచ్ కు మార్చడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తానని హామీనిచ్చారు. స్కూల్ వద్ద దక్షిణ మండలి డీసీపీ స్నేహ మెహ్రో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు ధర్నా. పెట్రోల్ నింపడానికి వచ్చిన ట్యాంక్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ అంశంపై పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.